దాహంతో ఉన్న కాకి. అది ఒక తీవ్రంగా వేడిగా ఉన్న వేసవి మధ్యాహ్నం. సూర్యుడు ఆకాశంలో మండిపోతూ ఉన్నాడు. భూమి మొత్తం ఎండిపోయి పగుళ్లు పడిపోయాయి. నదులు చిన్నవయ్యాయి, చెరువులు ఎండిపోయాయి, చెట్లు కూడా వాడిపోయి ఉండేవి. ఒక ఒంటరి కాకి ఆ వేడి ఆకాశంలో ఎగిరింది. అతని రెక్కలు అలసిపోయాయి, గొంతు పొడిగా ఉంది. కా కా అని బలహీనంగా అరిచింది. నాకు నీళ్లు కావాలి, ఒక్క చుక్కైనా సరిపోతుంది. అది ఎక్కడో వెతికింది. పొలాల మీదుగా, ఇళ్ల పైకప్పుల మీదుగా, ఫారంల దగ్గరగా. కాని ఎక్కడా నీళ్లు లేవు. పాత్రలు ఖాళీ, కుంటలు ఎండిపోయాయి. కాకి కళ్ళు మసకబారాయి, రెక్కలు నొప్పించాయి. అప్పుడే వదిలేయాలనుకుంటున్న సమయంలో ఒక చిన్న ఇంటి దగ్గర మట్టికుండ కనిపించింది. కాకి కళ్లల్లో ఆశ వెలిగింది. అది వెంటనే దిగింది, కుండ లోపల చూసింది. అబ్బా, నీళ్లు అని సంతోషంగా అనుకుంది. కాని ఆ సంతోషం వెంటనే తగ్గిపోయింది. కుండలోని నీరు చాలా తక్కువగా ఉంది. అది తన ముక్కుతో అందుకోలేకపోయింది. కుండను వంచింది, తన్నింది, కింద పడేయడానికి ప్రయత్నించింది. కాని కుండ చాలా బరువుగా ఉంది. కాకి వెనక్కి వెళ్లి అలసిపోయి కూర్చుంది. ఇంతకే అంతా అయిపోయిందా అని బాధగా అనుకుంది. కాని అది ఏడవలేదు, అరవలేదు. ఒక్కసారి ఆలోచించింది. కాకి చుట్టూ చూసింది. అప్పుడు నేలపై చిన్న రాళ్లు పడి ఉన్నాయని గమనించింది. అప్పుడే ఒక తెలివైన ఆలోచన వచ్చింది. ఒక్క రాయి వేసినా ఏదో జరుగుతుందేమో అని అనుకుంది. అది ఒక చిన్న రాయిని ముక్కుతో తీసుకొని కుండలో వేసింది. ప్లప్! ఏమీ కాలేదు. మరో రాయి వేసింది. ప్లప్! అలా కొంచెం కొంచెంగా కుండలో నీరు పైకి రావడం మొదలైంది. కాకి ఆశతో ఇంకా రాళ్లు వేస్తూ పోయింది. మళ్ళీ మళ్ళీ చిన్న రాళ్లు తీసుకొని కుండలో వేసింది. సూర్యుడు ఇంకా మండుతూనే ఉన్నాడు. రెక్కలు ఇంకా నొప్పిస్తూ ఉన్నాయి. కాని కాకి ఆగలేదు. చాలా రాళ్లు వేసిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. నీరు పైకి వచ్చి కాకి ముక్కుకు అందేంత అయ్యింది. కాకి ముందుకు వాలి ఆ చల్లటి నీటిని తాగింది. ఆ అని సంతోషంగా ఊపిరి తీసుకుంది. అది తిరిగి బలంగా ఎగరగలిగింది. కళ్లలో ఆనందం మెరుపులా కనిపించింది. కాకి కుండను అక్కడే వదిలేసి సంతోషంగా ఎగిరిపోయింది. ఆ కుండ ఇక నీళ్లకే కాదు, తెలివి ఓపికతో సమస్యలను ఎలా పరిష్కరించాలో గుర్తుచేసే కథగా మిగిలింది. నీతి: ఇష్టముంటే దారి దొరుకుతుంది. చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి కథల కోసం టైనీ టౌడ్లర్ టైమ్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.